ప్రకాశం జిల్లా రాజకీయాల్లో అధికార తెలుగుదేశం పార్టీలో ఇద్దరు కీలక నాయకుల మధ్య కొనసాగుతున్న విభేదాలపై మరోసారి రాజకీయ చర్చ ఊపందుకుంది. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, రాష్ట్ర సామాజిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మధ్య చాలా కాలంగా కొనసాగుతున్న కోల్డ్ వార్ మళ్లీ బహిర్గతమైందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతుంది. గతంలో సింగరాయకొండలో ప్రారంభమైన ఈ విభేదాలు ఇప్పుడు కనిగిరి వేదికగా మరోసారి వెలుగులోకి వచ్చాయనే చర్చ జరుగుతోంది. అధికార పార్టీకి చెందిన ఇద్దరు సీనియర్ నేతల మధ్య నెలకొన్న ఈ పరిస్థితి జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలకు దారితీస్తోంది. ప్రకాశం జిల్లాలో మాగుంట శ్రీనివాసులురెడ్డి, డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఇద్దరూ తమ తమ ప్రాంతాల్లో బలమైన రాజకీయ ప్రభావం కలిగిన నాయకులుగా గుర్తింపు పొందారు. ఒకరు పార్లమెంటు సభ్యుడిగా జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తుండగా, మరొకరు రాష్ట్ర మంత్రిగా ప్రభుత్వ కార్యక్రమాల అమలులో కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే ఇద్దరి మధ్య సమన్వయం లోపించిందనే ప్రచారం గత కొంతకాలంగా వినిపిస్తూనే ఉంది. ఈ విభేదాలపై మొదటిసారిగా పెద్ద ఎత్తున చర్చకు కారణమైన ఘటన సింగరాయకొండలో చోటు చేసుకుంది. మాగుంట కుటుంబానికి చెందిన మాజీ నాయకుడు మాగుంట సుబ్బరామరెడ్డి విగ్రహం సమీపంలో రహదారి విస్తరణ పనులను చేపట్టిన సమయంలో విగ్రహ దిమ్మెలు తొలగించడంపై వివాదం నెలకొంది. ఈ పరిణామంపై ఎంపీ మాగుంట తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని, అదే రోజు మంత్రి డోలాతో కలిసి పాల్గొనాల్సిన కార్యక్రమానికి హాజరు కాకుండానే వెళ్లిపోయారనే ప్రచారం అప్పట్లో విస్తృతంగా సాగింది. అనంతరం ఇద్దరి మధ్య ఫోన్లో కూడా ఘాటైన సంభాషణ జరిగిందనే వార్తలు రాజకీయ వర్గాల్లో వినిపించాయి. అయితే ఆ సమయంలో ఈ వ్యవహారంపై ఇరువురు నాయకులు బహిరంగంగా స్పందించకపోవడంతో వివాదం క్రమంగా చల్లారిపోయినట్లు కనిపించింది. అయితే తాజాగా కనిగిరిలో జరిగిన ఒక అధికారిక కార్యక్రమం అనంతరం ఇద్దరి మధ్య విభేదాలు మరోసారి బయటపడినట్లు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం అనంతరం నిర్వహించిన అంతర్గత సమావేశంలో కేంద్ర ప్రభుత్వ పథకాలు, ఎంపీ ల్యాడర్స్ నిధుల వినియోగం, అభివృద్ధి పనుల సమన్వయం వంటి అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. ఈ సందర్భంగా తన నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి పనుల అంచనాలు, ప్రణాళికల గురించి తనకు సరైన సమాచారం అందడం లేదని మంత్రి డోలా ప్రశ్నించినట్లు ప్రచారం జరుగుతుంది. దీనికి ఎంపీ మాగుంట కూడా తన అభిప్రాయాన్ని గట్టిగానే వ్యక్తం చేయడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. సమావేశంలో పాల్గొన్న పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు ఈ పరిణామాన్ని గమనించినట్లు ప్రచారం సాగుతుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అక్కడే ఉన్న కొందరు సీనియర్ నేతలు జోక్యం చేసుకుని ఇద్దరిని శాంతింపచేసినట్లు సమాచారం. ఈ వ్యవహారం బయటకు రాకుండా పార్టీ నాయకత్వం ప్రయత్నించినప్పటికీ రాజకీయ వర్గాల్లో మాత్రం ఇదే ప్రధాన చర్చగా మారింది. ఇదిలా ఉండగా సింగరాయకొండలో ఇటీవల చోటు చేసుకున్న మరో ఘటన కూడా ఈ విభేదాలకు మరింత బలం చేకూర్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎంపీ మాగుంటకు సన్నిహితుడిగా భావిస్తున్న షేక్ సలీం బాషా మాగుంట సుబ్బరామరెడ్డి విగ్రహం సమీపంలో మాగుంట సర్కిల్ అనే బోర్డును ఏర్పాటు చేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఈ విషయాన్ని స్థానిక టీడీపీ నాయకులు మంత్రి డోలా దృష్టికి తీసుకెళ్లినట్లు ప్రచారం జరిగింది. ఆ తర్వాత మంత్రి ఆదేశాల మేరకు అదే రోజు మాగుంట సర్కిల్ బోర్డును తొలగించి దాని స్థానంలో బాలయోగి నగర్ సర్కిల్ పేరుతో కొత్త బోర్డు ఏర్పాటు చేసినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతుంది. ఈ ఘటనతో రెండు వర్గాల మధ్య రాజకీయ విభేదాలు మరింత స్పష్టంగా బలపడ్డాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా బోర్డు ఏర్పాటు చేసిన వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకునే ప్రక్రియ కూడా ప్రారంభమైనట్లు ప్రచారం జరుగుతుంది. అధికార పార్టీకి చెందిన ఇద్దరు ప్రముఖ నాయకుల పేర్లు ఈ వ్యవహారంలో వినిపిస్తూ ఉండటంతో పోలీసు యంత్రాంగం కూడా ఆచితూచి వ్యవహరిస్తుందనే చర్చ కొనసాగుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఎలా స్పందిస్తారన్న అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. మరోవైపు మంత్రి డోలా కూడా ఈ అంశంపై ఇప్పటివరకు ఎలాంటి బహిరంగ వ్యాఖ్యలు చేయలేదు. ఇరువురు నాయకులు అధికారికంగా స్పందించకపోవడంతో రాజకీయంగా వినిపిస్తున్న ప్రచారాలపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రకాశం జిల్లా
జిల్లా రాజకీయాల్లో మాగుంట, డోలా ఇద్దరు కీలక స్థానంలో ఉన్న నాయకులు కావడంతో ఈ విభేదాలు పార్టీపై ఎలాంటి ప్రభావం చూపుతాయన్నది కూడా చర్చనీయాంశంగా మారింది. జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు, పార్టీ వ్యవహారాలు సమన్వయంతో ముందుకు సాగాలంటే ఇద్దరు నాయకులు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. నాయకుల మధ్య విభేదాలు కొనసాగితే అది క్షేత్రస్థాయిలో కార్యకర్తలపై ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు పార్టీ పెద్దలు ఇప్పటికే రంగంలోకి దిగినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతుంది. జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, జిల్లా టీడీపీ అధ్యక్షుడు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి సహా పలువురు సీనియర్ నాయకులు ఇరు వర్గాలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. అధికార పార్టీలో ఎలాంటి విభేదాలు బయటపడకుండా చూడాలని, జిల్లాల్లో పార్టీ ఐక్యత దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలని అధిష్టానం కూడా భావిస్తున్నట్లు తెలుస్తుంది. రాబోయే రోజుల్లో స్థానిక రాజకీయ సమీకరణాలు, పార్టీ కార్యక్రమాలు, అభివృద్ధి అంశాల్లో మాగుంట, డోలా సమన్వయం ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవైపు ఎంపీ, మరోవైపు రాష్ట్ర మంత్రి కావడంతో ఇద్దరి మధ్య సమన్వయం జిల్లాల్లో ప్రభుత్వ పనులు అమలుపైన ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. అందువల్ల ఈ విభేదాలను ప్రారంభ దశలోనే పరిష్కరించడం పార్టీకి అత్యంత కీలకమని వారు సూచిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ మొత్తం వ్యవహారంపై ఎంపీ మాగుంట శ్రీనివాసులు గాని, మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి గాని అధికారికంగా స్పందించలేదు. ప్రస్తుతం వినిపిస్తున్న అంశాలన్నీ రాజకీయ వర్గాల్లో జరుగుతున్న ప్రచారాలుగానే ఉన్నాయి. ఇరువురు నాయకుల అధికారిక స్పందన వెలువడిన తర్వాతే పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకు ప్రకాశం జిల్లా టీడీపీలో కొనసాగుతున్న ఈ కోల్డ్ వార్ రాజకీయ చర్చలకు కేంద్ర బిందువుగానే కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధిష్టానం జోక్యంతో పరిస్థితి సద్దుమణుగుతుందా, లేక విభేదాలు మరింత ముదురుతాయా అన్నది రానున్న రోజుల్లో తేలనుంది.